గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా అమ్మా. ఐనవేలి నుంచి గణపతి గారు రాస్తున్నారు. గుడిలో దేవుడి విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నిలబడకూడదమ్మా. ఎందుకంటే ఒక ఆలయంలో ఉన్నటువంటి అర్చామూర్తిని ఏ విధంగా ప్రతిష్టాపన చేస్తారు? ఆలయంలోకి రాకముందు ఆ శిల ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక మామూలు శిల. ఆ శిలను శిల్పి గ్రహించి ఇది శిల్పానికి యోగ్యమైనటువంటి శిలనా కాదా అని దాన్ని పరీక్ష చేసి ఆ పరీక్షలో ఇది యోగ్యమైనటువంటి శిల అని తను నిర్ధారణ చేసుకుంటే అప్పుడు ఆ శిల్పి ఆ శిలను ఒక విగ్రహంగా తయారు చేస్తాడు. అప్పటి వరకు శిలగా ఉన్నటువంటి శిల్పము, ఆ శిల అప్పుడు శిల్పమై విగ్రహం అవుతుందిగా. ఆ విగ్రహమును ఆలయంలో ప్రతిష్టాపన చేయడం కోసం తీసుకొని వస్తారు. నేరుగా అడవి నుంచి తీసుకొని వచ్చి ఆలయంలో పెట్టారు కదా. అప్పుడు ఆ విగ్రహానికి చైతన్య శక్తిని ఆ విగ్రహంలో రప్పించడం నిమిత్తము ఆ విగ్రహంలో పంచాహ్నిక దీక్షంలో కానీ త్రయాహ్నిక దీక్షలో కానీ కొన్ని పద్ధతుల ఆగమశాస్త్రం అనుసారము కొన్ని పద్ధతుల ప్రకారము వాటికి జీవశక్తిని ప్రాణశక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. ఒకరోజు జలాధివాసము, ఈ సృష్టిని అంతా కూడా జలము చాలా ప్రధానం కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా జలము కొరత లేకుండా ఉండుగాక అంటూ జలాధివాసం చేస్తారు. ఆ తర్వాత ధాన్యాదివాసం చేస్తారు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి ఆహారానికి కొరత ఉండకుండా ఉండాలి అన్నటువంటి కోణంలో ధాన్యాదివాసం చేస్తారు. శయ్య ఫల పుష్పాదివాసములు చేస్తారు. సుఖంగా నిద్రించాలి, ఫల పుష్పములు పుష్పించాలి, అర్చనలకు ఏమాత్రమూ లోటు ఉండకుండా ఉండాలి అని అలా ఫల పుష్పాదివాసములు శయ్యాదివాసములు చేస్తారు. ఇలా అధివాసములతో కూడినటువంటి ప్రక్రియ, వాటికి సంబంధించినటువంటి న్యాసములు, కళాన్యాసము, జీవన్యాసములు ఇవన్నీ కూడా యజ్ఞరూపములో హవిస్సును సమర్పిస్తూ చేస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రతిష్టాపన ముహూర్తం వచ్చేసరికి అప్పటి వరకు కూడా ఆ విగ్రహానికి అంతా ఓపెన్గా ఉంటుంది. కళ్ళు మాత్రము మైనంతో కప్పి ఉంచుతారు. మీరు మొన్న అయోధ్య బాలరాముడిని చూడలేదా? ఆ విధంగా కళ్ళకు మాత్రము మైనం పెట్టి ఉంచుతారు. విగ్రహాన్ని ముహూర్త సమయానికి ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ విగ్రహానికి ఎదురుగా ఒక గడ్డివామును, ఒక అద్దమును, అన్నం యొక్క కుంభరాశిని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ విగ్రహానికి అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శ్రిత ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి అంటూ ఇలా ప్రాణప్రతిష్టాపనకు సంబంధించినటువంటి మంత్రములను చెప్పుకుంటూ యావత్ చంద్ర దివాకరౌ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ విగ్రహంలో ప్రాణము నిక్షిప్తమై ఉండాలి, ఈ విగ్రహంలో శక్తి ఉండాలి అని కోరుకుంటూ ప్రాణప్రతిష్టాపన చేసి, ప్రాణప్రతిష్టాపన అయిన తర్వాత విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ గడ్డివాము, ఆ అద్దము, అన్నం కుంభరాశి బలి కోసం ఏర్పాటు చేశారన్నమాట. గుమ్మడికాయ టెంకాయలు కొట్టి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి విగ్రహముకు నేత్రోన్మీలనము అనేటువంటి ప్రక్రియ చేస్తారు. బంగారు పుల్లలతో సంపాదాజ్యమును అంటే ఈ విగ్రహం యొక్క మూలమంత్రంతో హోమం చేస్తారు. ఆ మూలమంత్రంతో హోమం చేసే సమయంలో ఆజ్యమును స్వీకరిస్తారనమాట. ఆ ఆజ్యంతో దాన్ని సంపాదాజ్యము అంటారు. ఆ ఆజ్యముతో ఈ బంగారు పుల్లలతో ఆ విగ్రహానికి ఉన్నటువంటి కళ్ళకు ఉన్నటువంటి మైనమును ఒక అర్చకుడు విగ్రహం వెనకాల నుండి ఆ మైనమును తీసేస్తాడు. ఎప్పుడైతే కళ్ళకు ఉన్నటువంటి ఆ మైనమును తీసేస్తాడో అప్పటి వరకు ఆ విగ్రహంకు ప్రాణప్రతిష్టాపన మంత్రములు చేశారుగా. ఈ చైతన్యం వచ్చినటువంటి ఈ విగ్రహంలో నుంచి వచ్చినటువంటి శక్తి ఒక్కసారి ఆ దృష్టి ఎక్కడ పడాలి? ఆ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా ఉన్నటువంటి ఆ గడ్డివాము పైన, ఆ కుంభము పైన, అంటే అన్న రాశి బలి రాశి పైన, ఆ గుమ్మడికాయల పైన పడాలి. అప్పుడు అగ్నిని దగ్ధం చేస్తారు. అలా ఆ దృష్టి ఆ అగ్నిపైన పడడం కోసం ఏర్పాటు చేస్తారన్నమాట. అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఎలా దర్శనం చేసుకుంటారు? నేరుగా విగ్రహాన్ని చూడకుండా ఎదురుగా పెట్టినటువంటి అద్దంలో
ఆ విగ్రహం యొక్క ప్రతిరూపాన్ని దర్శించుకున్న తర్వాత అప్పుడు విగ్రహాన్ని చూస్తారు. అంటే విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోవడం అనేటువంటిది అంత కష్టమైనటువంటిది. కనుక ఎప్పుడూ కూడా విగ్రహాన్ని నువ్వు దర్శించుకోవాలి అంటే ఆ విగ్రహంలో నుంచి ప్రసరించేటువంటి శక్తిని నువ్వు తట్టుకోలేవు. కనుక ఆ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి వాహనానికి మధ్యలో, విగ్రహానికి మధ్యలో నిలబడకుండా పురుషులు విగ్రహానికి కుడివైపున, స్త్రీలు విగ్రహానికి ఎడమవైపున నిలబడి ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలి అని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది. ఈ కారణం నిమిత్తము విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారము చేయకూడదు. పక్కన ఉండి ఆ విగ్రహాన్ని మనసులో దర్శించుకొని ఆ మనస్సులో ఆ విగ్రహం యొక్క రూపాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారనంటే ఆలయానికి వెళ్ళి ఆలయము ఆ విగ్రహాన్ని చూస్తుండగానే 2 కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తారు. అలా చేయకుండా చక్కగా కళ్ళు తెరిచి ఆ విగ్రహాన్ని తనివి తీరా దర్శించుకున్నటువంటి ఆ విగ్రహమూర్తిని హృదయంలో పదిలంగా భద్రపరుచుకోవాలి. అలా ఆలయ దర్శనము, విగ్రహ దర్శనం చేసుకోవాలి.